హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టులిప్ హెలీనా. ఏంటో తెగ సర్దేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒక నెల రోజుల క్రితం తెగ ఆలోచించేసి తెగ కష్టపడి బుక్ చేసిన ట్రైన్ టికెట్ వేస్ట్ అయిపోదు కదా, అందుకని చెప్పేసి అన్నిటినీ నీట్గా ప్యాక్ చేసేసుకొని రెడీ అయిపోయాను అనమాట. అందరికీ ఉంటుంది కదా, అన్నీ పెట్టుకున్నావా ఏమన్నా మర్చిపోయాను అని చెప్పేసి. నాకైతే అది దారుణంగా ఉంటుంది, 1కి 10 సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్ సెట్ టు గో. ఈరోజు నేను వైజాగ్ వెళ్తున్నాను, ఎందుకంటే నా ఫ్రెండ్ బర్త్డే. అదనమాట విషయం. దానికోసం రైల్వే స్టేషన్కి ర్యాపిడో బుక్ చేస్తాను, వచ్చాడు. సో ఫైనల్గా బయలుదేరిపోయాను అనమాట. కానీ హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా, 15 నిమిషాల్లో వెళ్ళాల్సింది అరగంట పట్టింది నాకు. సో 8:40కి కదా ట్రైన్, ఎంత స్లోగా వెళ్ళినా కానీ 1 అవర్ కన్నా ఎక్కువ పట్టదులే అనుకున్నా. నా పరిస్థితి అయితే దారుణం అండి. నేను గూగుల్ మ్యాప్స్, ట్రైన్ లైవ్ లొకేషన్ అలా పెట్టుకొని చూసుకుంటూ రైల్వే స్టేషన్కి అయితే మెట్రో దిగిన దగ్గర నుండి పరుగులే, నిజంగా పరిగెత్తాను. ఇంకా దానిలో దరిద్రం ఏంటంటే నేను రాంగ్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయాను. సో ఆ రాంగ్ ప్లాట్ఫామ్లో ట్రైన్ రాకపోయేసరికి సరే అని చిల్లు రిలాక్స్ అవుదాం అనుకున్నా. ఇంతలో అనౌన్స్మెంట్ వింటే కానీ అర్థం కాల నేను వచ్చింది రాంగ్ ప్లాట్ఫామ్ అని. సో అక్కడ నుండి మళ్ళీ పరిగెత్తుకుంటా ట్రైన్ దగ్గరికి వెళ్ళేసరికి జస్ట్ నేను అలా ట్రైన్లో కాలు పెట్టాను, ఇంకా సీటు వెతుక్కుంటూ ఉండేటప్పటికే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అబ్బా, నాకైతే చెమటలు మామూలుగా పట్టలేదు. ఫైనల్లీ అందుకుంటానా లేదా అన్న భయంగా పరిగెత్తాను. ఫైనల్లీ అందుకున్నాను ట్రైన్ని. సో మనం ట్రైన్లో ఫుడ్ ఏం తినాం కాబట్టి తీసుకెళ్ళిన బిస్కెట్ ప్యాకెట్ ఉంటే తినేసి బయటకు చూస్తే చందమామ ఎంత అందంగా ఉందో అసలు. నైట్ అంతా అదే చూస్తూ ఉన్నాను నేను. ఇంకా మధ్యలో 1:30కి ఖాళీగా అన్ని లైట్లు ఆఫ్ చేసేసుకొని అందరు హాయిగా నిద్రపోతున్నారు. లేట్గా పడుకున్నా ఇంకా మార్నింగ్ ఎప్పుడు మెలకు వస్తుందో అనుకుంటే 5కే మెలకు వచ్చింది. చాలా రోజుల తర్వాత జర్నీ చేస్తున్నా కాబట్టి ఇంకా వ్యూస్ అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాను అనమాట. ఇంతలో గోదావరి వచ్చింది. ఆబ్వియస్లీ గోదావరిని చూస్తూ అలా ఉండిపోతాం కదా, నేను అదే చేశాను. ఎగ్జాక్ట్ టైం వైజాగ్ వెళ్ళేసరికి 10:40 అని చెప్పాడు. ఎలా అయినా మన ఇండియన్ రైల్వేస్ లేట్గానే వెళ్తుంది కాబట్టి 10:40 పైనే అవుతుంది. ఇంకా 9:30 అయింది. ఏం చేయాలో తెలియక నేను తీసుకెళ్ళిన మెహందీ కోన్ ఉంటే సరే కోన్ పెట్టుకుందాం అని ట్రై చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ట్రైన్ ఊగుతూ ఉంటుంది కదా, సో నాకు కొంచెం లైన్స్ అన్ని షేక్ అయ్యాయి. కానీ ఎలా అయితే ఫుల్ఫిల్ చేసుకున్నాను, ఎప్పటి నుండో పెట్టుకుందాం అనుకుంటున్నా, ఇప్పటికే టైం కుదిరింది, పెట్టేసుకున్నాను. ఆరే వరకు ఉంచి దాన్ని అలా తీస్తాను అనమాట. పండడం అయితే పర్లేదు, నార్మల్గానే పండింది. నేను ట్రైన్ ఎక్కిన తర్వాత మా మమ్మీకి ఒకసారి కాల్ చేసి అమ్మ ఎక్కేసాను, వెళ్ళాక కాల్ చేస్తానని చెప్పాను. కంగారు పడకనే అయితే ఒక మాట చెప్పి వదిలేశాను. నాకు నా ఫోన్కి కంటిన్యూస్గా కాల్స్ వస్తూనే ఉన్నాయి, నావి కాదు. పక్కన ఒక ఆంటీ ఉంటే వాళ్ళ రిలేటివ్స్ నా నెంబర్ తీసుకొని వెళ్ళారు. సో ఆ ఆంటీ కోసం అని చెప్పేసి నాకు కాల్స్ వస్తున్నాయి అనమాట. సో అలా కొంచెం టైంపాస్ అయిపోయింది ఆంటీతో మాట్లాడుతూ. అలాగా వెళ్తున్నంతసేపు జర్నీలో నాకు భయం ఏంటంటే, ఇంట్లో ఉంటుందా, బయటకి ఎక్కడికైనా వెళ్ళిపోద్దా, ఆంటీ వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్తారా ఏంటి అని చెప్పి ఫ్రెండ్స్తో కోఆర్డినేట్ చేసుకుంటున్నాను. కానీ వాళ్ళు ఇంకా మేము బయలుదేరలేదు, మేము స్టార్ట్ అవ్వలేదు అంటున్నారు. ఇలా ఆలోచనలతోనే మొత్తం మీద వైజాగ్ స్టేషన్ వచ్చింది. అబ్బా, ఎన్ని జ్ఞాపకాలు. 5 years నేను వైజాగ్లోనే ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో ఎక్సైటెడ్ టు సీ హర్. ఆల్మోస్ట్ 7 months అయింది. జర్నీ అయితే ఆల్మోస్ట్ 26 hours వెళ్ళడం రావడం కలిపి. కానీ నేను అక్కడ ఉండే టైం ఎంతో తెలుసా, జస్ట్ 6 hours అండి. ఇంకా ఎక్కువసేపే ఉండాలనిపించినా మన దగ్గర అంత టైం లేదు, ఇంకో ఆప్షన్ కూడా లేదనమాట. సో బయటకు వచ్చి ర్యాపిడో బుక్ చేసుకున్నాను. చకచకా ఇంటికి తీసుకెళ్ళిపోతాడు, ఎప్పుడెప్పుడు కలుద్దాం అనిపించింది. నైట్ నుండి జర్నీ చేసినా కానీ దగ్గరకు వచ్చేసరికి ఇంకా ఎక్సైట్మెంట్ పెరుగుతుంది కదా. సో నేను అదే ఎక్సైట్మెంట్తో ఉన్నాను, ఎప్పుడు ఇంటికి వెళ్తాను ఏంటో అని చెప్పేసి. జనరల్గా నైట్ 12 o'clock విష్ చేయాల్సింది, ఇప్పుడు ఆల్రెడీ టైం 11 అయింది. నేను వెరైటీగా మధ్యాహ్నం 12 o'clock విష్ చేస్తున్నాను అనమాట. బ్యాక్ హోమ్ ఇంటికి వచ్చాను, ఇంకా లిఫ్ట్ ఎక్కాను, ఫ్లోర్ కొండ వచ్చాను. చూడాలి, నిన్నైతే హింట్ లేదు, ఏం చెప్పకుండా వచ్చాను. నాకు భయం ఏంటంటే రియాక్ట్ అయ్యిద్దా, సర్ప్రైజ్ అయ్యిద్దా, లేకపోతే సరే వచ్చావు కదా రా వచ్చే లోపలికి అంటదా. చాలా భయంగా ఉంది. ఐ హ్యావ్ టు సీ హర్ రియాక్షన్. కనీసం సర్ప్రైజ్ అయితే బాగుండు. నా ఫేస్ అయితే చాలా ఘోరంగా ఉంది, ప్లీజ్ దాన్ని అవాయిడ్ చేయండి. జనరల్గా ఉంటే హాల్లోనే కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. సో చూద్దాం. అయ్యో ఎవరు లేరే హాల్లో, అంటే లోపల ఉన్నట్టుంది. బర్త్డే గర్ల్ అసలు యాక్చువల్గా ఎలా రియాక్ట్ అవుతుందో రియాక్షన్ని రికార్డ్ చేసుకుందాం అనుకున్నాను. బట్ ఆ ఎక్సైట్మెంట్లో నేను రికార్డ్ బటన్ నొక్కడం మర్చిపోయాను అనమాట. సో ఫైనల్గా మూవీ చూద్దాం అని చెప్పేసి పెట్టాము. 2-3 మూవీస్ పెట్టిన తర్వాత ఇంకేం వద్దులే, ఈ నగరానికి ఏమైంది మూవీ చూద్దాం అని చెప్పేసి పెట్టాను.
ఈలోపు పాత ఫ్రెండ్ కాల్ చేస్తే తనతో వీడియో కాల్ మాట్లాడుతూ టైమే తెలియలేదు. ఆల్మోస్ట్ 1.5 hour ఉండిపోయామన్నమాట. సరే ఇంకా బయటికి వెళ్దామని చెప్పేసి బీచ్కి వెళ్దామని చెప్పి బయలుదేరాము. మధ్యలో ఒక ఫ్రెండ్ని పికప్ చేసుకుందాం అనుకున్నాం. సో ప్లాన్ మారిపోయిందనమాట. వెళ్లే దారిలో అరే అప్పుడు అక్కడ అలా చేసాం కదా ఇలా చేసాం కదా అని బోల్డ్ అని కబుర్లు చెప్పుకుంటూ పాత ఫ్రెండ్స్ అందరినీ గుర్తు చేసుకుంటూ వెళ్ళామన్నమాట. పద్ధతి పాపని అసలు ఎప్పుడన్నా మీరు మేము వస్తారేమో అని కొంచెం పద్ధతిగా ఉందామని ఇలా వచ్చాను. నువ్వు జీన్స్ ఎలాగో జీన్స్ వేసుకుంటావు కదా అని చెప్పి ఎలాగో ముగ్గురు ఉన్నాం కదా అని చెప్పి మిగతా ఫ్రెండ్స్కి కూడా కాల్ చేసి అలా వీడియో కాల్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము అనమాట. సో చాలా మిస్ అవుతున్నాము. అందరం ఒక దగ్గర లేము, వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళిపోయాము. సో పాత రోజుల్లాగా కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేము కదా అని బాధ ఉన్నా అట్లీస్ట్ వీడియో కాల్ అయినా అందరం ఒకసారి మాట్లాడుకుంటే హ్యాపీగా ఉంటుంది కదా. ఎక్కువ టైం లేదు కాబట్టి కాసేపు అలా బీచ్లో కూర్చొని గిఫ్ట్ అక్కడే ఇద్దాం అనుకున్నాను కానీ లాస్ట్ మూమెంట్లో ఇద్దాము మళ్ళీ ఎలా ఉంటుందో తెలియదని స్టార్ట్ అయ్యాము. నేనేసి ఇప్పుడు సైడ్ చేశాను సచ్చికి. ఎస్ లిక్కి వేసింది. వేసింది కదా చాలా బాగా. అంటే నువ్వు అంటే ఆర్టిస్ట్ బట్ షీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఐ ట్రైడ్. బాగుంది, చాలా బాగుంది. ఇట్స్ హార్డ్ వర్క్ ఆఫ్ 3 to 4 months. 2 months. 2 months. యాక్చువల్లీ స్కెచ్ అంతా వన్ డేనే వేసాను. నాకు షేడ్స్ అవే రాలేదు. టైం పట్టింది కదా సార్. యు లైక్ ఇట్? చాలా బాగుంది. వెనకాల మెసేజ్ ఉంది. పైన ఒక ట్రాష్ పైన రాస్తా. ఫస్ట్ పోర్ట్రేట్. కమ్ ఆన్. You know I am not a good artist. Just గట్టిగా. I didn't even draw an umbrella properly, but I sketched it not just to present it as a gift, but I want to tell how much you inspired me in each and every aspect. I learned a lot from you. I know your talent. I always want you to pursue whatever career you want to. We will always support you. Love you. Love you too. లవ్ యూ టూ. పెళ్ళి ఎప్పుడు? 27. అక్టోబర్. ఖచ్చితంగా వస్తా. నువ్వు ఆగస్ట్లో లీవ్ పెట్టుకొని వెళ్తాను. ఫైనల్గా రైల్వే స్టేషన్కి వచ్చాను. ఇట్స్ టైమ్ టు సే గుడ్ బాయ్. నాకైతే అసలు కదలబుద్ధి కాలేదు, బట్ తప్పదు, వెళ్ళాలి. జనరల్గా తను దేనికి అంత రియాక్ట్ అవ్వదు అనమాట, నాట్ సో ఎక్స్ప్రెసివ్. కానీ అలా పొద్దున్న నన్ను చూడగానే ఒక్క 2 seconds ఫ్రీజ్ అయిపోయి నుంచుంది. అలాగే గిఫ్ట్ అప్పుడు రియాక్షన్ మీరు ఎలాగో చూసారు కదా. సో దానికోసం ఎంత కష్టమైన వర్త్ అనిపించింది. రిటర్న్ ట్రైన్ రిజర్వేషన్ నేను స్లీపర్ అనుకొని చేశాను, బట్ అది 2nd class అయింది. అయ్యా బాబోయ్, నాకైతే చుక్కలు కనిపించినాయి. మొత్తం బోగీలో లాస్ట్ బోగీ మాది. ఆ బోగీ మొత్తంలో నేను ఒక్కదాన్నే అమ్మాయిని ఉన్నాను. మధ్యలో ఆంటీ వాళ్ళు ఎక్కారు. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా చాలు, గోయింగ్ బ్యాక్ విత్ లాట్స్ ఆఫ్ మెమరీస్. బై బై వైజాగ్. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. సో మీరు మీ ఫ్రెండ్స్కి ఇలాంటి సర్ప్రైజెస్ ఇచ్చుంటే అది కూడా నాతో షేర్ చేసుకోండి. ఐ ఫీల్ సో హ్యాపీ. ఈ బర్త్డే తనది నాకు చాలా స్పెషల్. ఎందుకంటే 5 years నేను వైజాగ్లో ఉన్నా కూడా ఎప్పుడు తన బర్త్డేకి నేను ఉండగలిగేదాన్ని కాదు. ఎగ్జామ్స్ ఉండే ఈ టైంలో. సో ఎప్పుడూ నేను కలిసి సెలబ్రేట్ చేసుకోలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వి సెలబ్రేటెడ్ హర్ బర్త్డే టుగెదర్. ఐఎమ్ సో హ్యాపీ, ఫిల్డ్ విత్ లాట్స్ ఆఫ్ మెమరీస్. ఎన్నో మెమరీస్ మోసుకెళ్ళి. ఇక్కడతో వైజాగ్కి అలాగే మన వ్లాగ్కి బై బై చెప్పేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.